శక్తినిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా సువార్త 21:36. కాబట్టి మీరు జరుగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అని వారితో చెప్పెను. అంతరంగ లోతుల్లో నుండి దేవునితో మనం సంభాషిస్తూ ఉన్నప్పుడు మానవుని యొక్క శ్రేష్టమైన స్వభావము బయటకు వెలువడుతుంది. దేవుడు మానవ స్వారూప్యంలోనికి వచ్చి అతనితో సంభాషిస్తూ ఉంటాడు. క్షయమైన వాటి కొరకు క్రైస్తవేతరులు ప్రార్థన చేస్తారు, కానీ క్రైస్తవుడైన వాడు మొదట దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతాడు. దేవుని వాక్యము ద్వారా హృదయము శుద్ధీకరింపబడి దేవుని ఆత్మ పరిశోధన వల్ల నూతన హృదయముగా మన హృదయము మార్చబడుతుంది. దేవుని పర్వత శిఖరం మీదకి నడిపించే పునరుత్థానమైనటువంటి శక్తికి బదులు వ్యర్థమైన వాటిని మనం ఎప్పుడు కూడా అడగకూడదు. మోషే గారు కొండెక్కాడు. ఐగుప్తులో ఇంతకు ముందు పొందినటువంటి ఓటమిని బట్టి దీనుడయ్యాడు కదా. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని యేసయ్య కోరుతూ ఉన్నాడు కదా. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైనటువంటి సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని అపోస్తుల కార్యములు 9:11 వ్రాయబడి ఉంటుంది. సౌలు గారు 3 రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనను బట్టి రోమా సామ్రాజ్యాన్ని, గ్రీకు తత్వాన్ని కూడా ఆయన జయించగలిగాడు. అంతేకాకుండా ఆ యూరప్ దేశంలోనే విప్లవం తెచ్చిందంతా కూడా ఆ ప్రార్థన వల్లే. దేవుని శక్తిని పరిమితిగా కాకుండా నిన్ను నీవెల్లప్పుడూ కూడా కాచుకో. సముద్రాలను దాటుతూ దూర ప్రాంతాలలో క్రియలు జరగడానికి ప్రార్థన ఎంతో అవసరం. మనము ప్రార్థన చేసేటప్పుడు మన వ్యక్తిత్వంలో శ్రేష్టమైనది బయటకు వెలువడుతుంది. శ్రేష్టమైనది కావాలంటే వివిధ సంబంధ బాంధవ్యాలను తీసివేసుకోవాలి. వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడకు. దేవుని దగ్గరకు మనుషులను పురికొల్పే పని నీదే. నీ ప్రార్థనా జీవితం నిజమైనది, లోతైనది. అలా అయితేనే భూదిగంతాల వరకు కూడా నీవు ప్రభావాన్ని కలిగించగలుగుతావు. నిజమైన భక్తుల కొరకు లోకం ఎల్లప్పుడూ కూడా కనిపెట్టుకుని ఉంది. పరిశుద్ధ దేవుని సన్నిధిలో భౌతిక, మానసిక శక్తులన్నీ కూడా విలువగా వినియోగించబడతాయి. అయితే ధనం అనేది ముఖ్యం కాదు. మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అనేదే చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థించే కృపాధన్యత దేవుడు మనకు సంపూర్ణముగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.